హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం మొన్న పొదేసిన 2 కోళ్ళు అయితే ఉన్నాయి కదా, ఇప్పటికైతే 1 వీక్ అవుతుంది. సో అవి చిక్స్ ఫామ్ అయినా లేదన్నది ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్లో అయితే చెక్ చేస్తున్నాను. సో ఫస్ట్ దాంట్లో చూస్తే 15 ఎగ్స్ వేసాం కదా, దాంట్లో ఒక 4 అయితే చిక్స్ ఫామ్ అవ్వలేదు. రిమైనింగ్ 11 అయితే ఎగ్స్ ఫామ్ అయ్యాయి. సో ఆ 4 అయితే తీసి పక్కకు పెట్టాను. చూడండి, మీకు అయితే క్లారిటీగా అవుపిస్తూ ఉంటుంది. చిక్ ఫామ్ అవ్వకపోతేనేమో జస్ట్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది. ఒకవేళ చిక్ ఫామ్ అయితే మాత్రం ఆ ఎగ్ షెల్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఇంకో కోడి అయితే చూస్తున్నాము. చూడండి, అవైతే ఎగ్స్ అనేది ఫామ్ అయినాయి, దీంట్లో అయితే ఫామ్ అవ్వలేదు. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్ చెక్ చేస్తున్నాను. సో ఫామ్ అవనే ఎగ్స్ అయితే పక్కకు పెట్టేస్తున్నాను, ఎందుకంటే రిమైనింగ్ ఎగ్స్ని కోడి బాగా తిప్పి పిల్లలు అయితే చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీకైతే 21 డేస్ అయ్యాక మాత్రం ఎన్ని చిక్స్ చేస్తుంది ఏంటిది అనేది మీకు అది అప్డేట్ ఇస్తాను. ఈ చిక్స్ అన్ని ఫామ్ అయ్యాక 2 కోడి పిల్లలు మాత్రం ఒక్కొక్కడికి వేద్దాము. సమ్మర్ కూడా తక్కువ చేస్తాయి కాబట్టి.